హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ వచ్చేసి ఇంకా కొంచెం ఎర్లీగానే లేచేసిన అనమాట. ఇవాళ ప్లాన్స్ కొన్ని ఎక్కువనే పెట్టేసుకున్నా. అందుకే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా వర్క్ చేసేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నా అనమాట. యాక్చువల్గా అయితే ఇవాళ ఒక రెసిపీ షూట్ చేద్దాము అని అనుకుంటున్నా. సో ఇంకా లేవగానే కొంచెం హాట్ వాటర్ అయితే చేసేసుకొని తాగిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసిన అనమాట. ఏదైనా క్విక్ గా చేసేద్దాము అని చెప్పేసి ఇవాళ కూడా ఉప్మానే చేసేసిన. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఆ రెసిపీది ఒకటి షార్ట్ వీడియో షూట్ చేయాలి అండ్ వచ్చేసి ఆ రెసిపీ కూడా చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకి అయితే ఉప్మా అండ్ ఒక బనానా అయితే తినేసిన. అండ్ ఇప్పుడు నేను చేసే రెసిపీ గురించి చెప్పాలి అంటే వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఐఎమ్ ఏ స్వీట్ పర్సన్. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము. అండ్ ఈ రెసిపీ వచ్చేసి జనరల్ గా చాలా నాస్టాలజిక్ అనమాట అండ్ చాలా ఎమోషనల్ కూడా. ఇది మా మమ్మీ రెసిపీ అనమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ నేను తినక అయితే ఈజీగా 10 years అయితే పక్కా అయ్యి ఉంటది. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చేస్తుండే అనమాట మా మమ్మీ రెసిపీ. అండ్ ఈ రెసిపీ చేయడానికి అయితే నేను, మమ్మీ, అక్కయ్య ముగ్గురం కష్టపడితే గానీ అవ్వకపోతుండే. అంత డిఫికల్ట్ ఉంటుండే జనరల్ గా. యాక్చువల్ గా వచ్చేసి మధ్యలో ఒకసారి చేసిన అనమాట. కాకపోతే మా మమ్మీ చేసినట్టు చేయలేదు, నార్మల్ గా అందరు ఎలా చేస్తారో అలా చేసిన. అప్పుడు అస్సలు టేస్ట్ అవ్వలేదు. ఇంతగానం చెప్తున్నా కదా రెసిపీ గురించి, ఇంతకీ ఆ రెసిపీ ఏంటి అనుకుంటే క్యారెట్ హల్వా అనమాట. జనరల్ గా గాజర్ తోటి యూజ్ చేసి చేస్తారు కదా, మేమైతే క్యారెట్స్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకొకటి వచ్చేసి పాలు పోయము అండ్ షుగర్ కూడా వేయమన్నమాట. అట్లా చేస్తుంది మా మమ్మీ. అసలు ఎంత మంచిగా ఉంటుందో క్యారెట్ హల్వా. అసలు చిన్నప్పుడు అది గీరడానికి ఎంత కష్టపడుతుండే అంటే చాలా కష్టపడుతుండే. నాకు ఇంకా గుర్తున్నది, ముగ్గురం 3 తీసుకొని అంటే టర్న్స్ లో తీసుకొని మరీ గీరుతుండే అనమాట అన్ని క్యారెట్. అంత కష్టపడి గీరితే కొంచెమే క్యారెట్ హల్వా అవుతుండే. అసలు అయితే ఫుల్ డిసప్పాయింట్ అవుతుండే అనమాట. నేనైతే అన్ని గానం గీరినాం, ఏంది గింతతే అయింది అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే నేనైతే రెడీ అయిపోతున్నా అనమాట రెసిపీ చేయడానికి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అసలు అయితే నేను జనరల్ గా ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటా అంటే కొంచెం కూడా రెడీ అవ్వకుండా ఏం చేయకుండా ఏదో అట్లా ఉంటా అనమాట, నైట్ డ్రెస్ వేసుకొని. అండ్ దీని వల్లనే అట్లీస్ట్ నా బట్టల కన్నా న్యాయం జరుగుతున్నది. మంచిగా రోజు ఒకటి వేసుకుంటున్నా, మంచిగా రెడీ అవుతున్నా అండ్ ఫుల్ మంచిగా అనిపిస్తుంది అనమాట అట్లా రెడీ అయ్యి ఉంటే. అండ్ ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక షార్ట్ వీడియో చేసిన. అది దాంట్లో చెప్పిన అనమాట, అసలు రోజు నైట్ డ్రెస్ లో ఉండి బోర్ కొట్టి ఆ రోజు ఏం చేసిన అంటే ఉట్టిగా రెడీ అయ్యి కొద్దిసేపు ఉండేసి మళ్ళా నార్మల్ గా మళ్ళా నైట్ డ్రెస్ వేసుకొని ఉన్నా అనమాట. ఆ రోజు అంతా పిచ్చిలేసింది. అండ్ దానికి అంత అవుతుందా అంటే ఏం చెప్తాము, గత 4-5 years నుంచి ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి ఆ ఫీలింగ్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. నాకు కూడా తెలియదు ఇట్లా రెడీ అవ్వకుండా ఉంటే ఇట్లుంటది అని చెప్పేసి. అంటే మంచిగా రెడీ అయితే ఒక పాజిటివ్ ఫీలింగ్ అనమాట. ఓకే, ఏదో ఒకటి చేస్తున్నాము అని చెప్పేసి. అందుకే మంచిగా అనిపిస్తుంది రెడీ అవుతున్నా కొద్దీ. అండ్ ఐ లవ్ రెడీ అవ్వడం అనమాట. అసలు చిన్న ఉన్నప్పటి నుంచి నాకు బట్టలన్నా రెడీ అవ్వడం అన్నా ఇవన్నీ ఫుల్ పిచ్చి అనమాట నాకు. అందుకే ఇంకా మంచిగా ఐఎమ్ లివింగ్ మై లైఫ్ అన్నట్టు అనిపిస్తుంది ఇట్లా మంచిగా రోజు రెడీ అయ్యి అండ్ నాకు నచ్చిన కుకింగ్ చేసుకుంటూ అండ్ నాకు నచ్చినట్టుగా నేను దాన్ని ప్రెజెంట్ చేయడం అనేది ఫుల్ మంచిగా అనిపిస్తున్నది. అసలు అయితే ఐ డోంట్ నో వై నేను ఎన్ని రోజుల దాకా ఏం చేయకుండా అంటే ఇది నేను ఆల్రెడీ 2022లో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అనమాట. దాంట్లో కూడా కుకింగ్ వీడియోస్ ఇట్లా పెట్టేస్తుండే. హార్డ్లీ ఒక 1 month ఒక 20 వీడియోస్ అట్లా పెట్టినట్టున్నా. అండ్ దాని తర్వాత ఆపేసిన అనమాట. అసలు నేను ఎందుకు కొంచెం నేను బాగా ఈజీగా క్విట్ చేస్తా ప్రతిదీ అన్నట్టు నాకు అనిపిస్తుంది. కన్సిస్టెన్సీ ఉండదు అనమాట నా దాంట్లో. అందుకే ఇంకా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా ఏం జరగకపోయినా, వ్యూస్ వచ్చినా రాకపోయినా లేకపోతే ఇంకేమైనా సరే దీన్ని మాత్రం వదలొద్దు అని అనుకుంటున్నా. అండ్ ఇది నా పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోవాలి. అండ్ దీనికి పెద్దగా నేను ఇట్లా టైం స్పెండ్ చేసినట్టు అట్లా అవ్వకుండా మంచిగా ప్రో అయిపోవాలి అని అయితే నేనైతే విష్ చేస్తున్నా. అండ్ ఇక్కడైతే మంచిగా రెడీ అయిపోయిన ఎంత క్యూట్ అనిపిస్తున్నాను నేనైతే ఇవాళ. అండ్ ఐ లవ్ ఎల్లో కలర్స్ అనమాట. నా దగ్గర డ్రెస్సెస్ లో 90% ఆఫ్ ద డ్రెస్సెస్ ఎల్లో కలర్ లోనే ఉంటాయి. ఐ డోంట్ నో హౌ నేను అన్నిగానో ఎల్లోస్ కొంటా అని చెప్పేసి. నాకు ఎల్లో అంటే అంత ఇష్టము. అండ్ ఈ మధ్య ఇప్పుడు కొంచెం ఎల్లో మీద పిచ్చిపోయి ఆరెంజ్ మీద వస్తుంది అనమాట. ఎక్కడ పోయినా కానీ ఆరెంజ్ డ్రెస్సెస్ చూస్తున్నా. అండ్ నా దగ్గర జనరల్ గా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నేను బొట్టు ఎక్కువ పెట్టుకోను. ఎందుకంటే
నాకు పెట్టుకోవడం అట్లా అలవాటు లేదనమాట. అందుకే పెట్టుకోను. కాకపోతే పెట్టుకుంటే ఎంత క్యూట్ అనిపిస్తదో. ఇంకా ఇక్కడైతే ఇంగ ఫుల్ క్యారెట్స్ 1 కేజీ ఆఫ్ క్యారెట్స్ తెచ్చిండు. అండ్ ఇంట్లో కొన్ని ఆల్రెడీ క్యారెట్స్ ఉండే అనమాట. ఈ క్యారెట్స్ అన్నిటితోటి క్యారెట్ హల్వా చేయబోతున్నా. యమ్మీ యమ్మీగా. అండ్ నేను ఇందాక చెప్పినట్టు చిన్నగున్నప్పుడు ఈ క్యారెట్‌ని గీరాలి అంటే ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుండే అని చెప్పినా గదా! కానీ ఇవాళైతే నాకు హార్డ్‌లీ ఒక 20 మినిట్స్‌లో నేనొక్కదాన్నే అన్ని క్యారెట్స్ గీరినా అనమాట. దానివల్ల నాకేం అర్థమైంది అంటే, అది గీరేది ఉంటది గదా! అది మంచిగా షార్ప్‌గుండాలి. మేము చిన్నగున్నప్పుడు గీరేది ఒకటుంటది గదా! అది గూడా ట్రై జేసినా. అసలది ఎంత మొండిగుందో అమ్మో! అసలైతే గీరలేకపోయినా అనమాట. అండ్ ఇది యూజ్ చేస్తే అయితే వితిన్ 20 మినిట్స్‌లో 20 మినిట్స్ గూడా కాదసలు. 10 మినిట్స్‌లో ఆ క్యారెట్స్ అన్నీ గీరేసినా అనమాట. అండ్ నాకు చెయ్యి గూడా ఏం నొప్పి పెట్టలేదు. ఇంకా ఈ రెసిపీలో అయితే ఈ గీరడమే టైము. మిగతాదంతా ఏముండదు పెద్దగా. జస్ట్ దాన్ని కలపడమే ఉంటది. అది కుక్ అయ్యే వరకు ఇంకేముండదనమాట. చాలా ఈజీ రెసిపీ అండ్ యమ్మీ రెసిపీ టూ. బట్ దీనికి ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గాజర్ అస్సలంటే అసలు యూజ్ చేయొద్దు. నాకెందుకో దాని టేస్టే నచ్చదు. అంతా ఇట్లా ఘాటు ఘాటుగా అలా ఎట్లనో ఉంటది. నాకు అస్సలంటే అసలు నచ్చదు. అండ్ అది ఉడకడానికైతే ఎంత టైం తీసుకుంటదంటే ఓహ్ మై గాడ్! అసలైతే మొత్తం గ్యాస్ అంతా అయిపోతది. అండ్ మన ఎనర్జీ గూడా అయిపోతది. అంతగానం అనిపిస్తదనమాట. ఈ క్యారెట్స్ అయితే జల్దీ అంటే జల్దీ ఉడికిపోతాయి. అండ్ స్వీట్‌నెస్ గూడా ఉంటాయన్నమాట. సో, దీనికి సరిపడా అంత ఘీ యేసుకున్నా. ఘీ అయితే లిబరల్‌గా యేసుకుంటా నేనైతే. ఏమి తక్కువ చెయ్యను. ఇంతేస్తున్నా, అంతేస్తున్నా అని. తినేదేదో మంచిగా తింటే బావుంటది గదా! అనంట అనిపిస్తదనమాట. అందుకే మంచిగా ఘీ ఎక్కువేసేసుకొని, దాంట్లో క్యారెట్స్ ఏసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. అండ్ ఒక 10 మినిట్స్‌కి అది క్యారెట్ కొంచెం దగ్గర పడుతూ ఉంటది. ఇంకా అది దగ్గర పడే వరకు కొంచెం డ్రై ఫ్రూట్స్ గూడా కట్ జేసేసుకొని వాటిని రోస్ట్ జేసేసుకుందాము అని అనుకుంటున్నా. యాక్చువల్‌గా అయితే నాకు ఏ స్వీట్‌లో అయినా సరే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే ఇష్టమనమాట. అంటే ఎవ్రీ ముద్దకి ఒక్కటన్నా, రెండన్నా డ్రై ఫ్రూట్స్ రావాలి. అందుకే ఇక్కడైతే నేనైతే ఫుల్ డ్రై ఫ్రూట్స్ కట్ జేసుకుంటున్నా. కొన్ని బాదాం, కొన్ని క్యాష్యూస్ గూడా కట్ జేసేసుకుంటున్నా. అండ్ కిస్మిస్ గూడా ఉంది గానీ, బాగా ఇంకా ఓవర్‌గా స్వీట్ అయిపోతది. అది పెట్టుకున్న అదొచ్చిన ముద్దకి అన్నట్టు అనిపిచ్చి ఇంగ కిస్మిస్ అయితే నేనేమెయ్యలేదు. ఈ రెండైతే ఫైన్ ఇంకా మంచిగా అనిపిస్తది గదా! ఇట్లా క్రంచీ క్రంచీ లాగా అని ఇవైతే ఇస్తున్నా. ఇంకా క్యారెట్ హల్వా జూషినారా ఎంత తక్కువైపోయిందో అసలైతే ఆ బౌల్ నిండా ఉండే. ఇప్పుడైతే హాఫ్ ఆఫ్ ది దానికొచ్చేసింది. అండ్ ఇంకా ఉడికిన తర్వాత ఇంకా కొంచెం అయితదనమాట. అండ్ ఇంకొక టిప్ ఏంది అంటే దీన్ని 100% ఉడికియొద్దు. హార్డ్‌లీ ఒక 50% వరకు ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత దాంట్లోనే మంచిగా ఇంకో 50% వరకు కుక్ అవ్వాలనమాట. ఆహ్, క్యారెట్స్ అన్నీ బెల్లంని అబ్జార్బ్ జేసుకోవాలి. అట్లా కుక్ జేసుకోవాలి. అదే మనం నార్మల్‌గా మొత్తము బయటనే కుక్ జేసుకొని దాని తర్వాత బెల్లం యేసుకున్నాము అంటే మొత్తం ఇట్లా చూర చూర అయిపోతది. అండ్ మంచిగా క్యారెట్స్ అనేటివి బెల్లంని అబ్జార్బ్ జేసుకోలేవు. అండ్ ఇట్లా స్ట్రింగ్స్ లాగా ఉంటది గదా! క్యారెట్ అట్లా రాదనమాట. ఇంగ మొత్తం ఇగ పేస్ట్ లాగా అయిపోతది. అందుకే ఒక 50% ఉడికిచ్చిన తర్వాత బెల్లమేసేసుకొని మంచిగా ఆ బెల్లంలో ఇది ఉడికిచ్చుకోవాలనమాట. అండ్ ఇంకొకటి వాటర్ గానీ, పాలు గానీ అస్సలంటే అసలెయ్యొద్దు. ఇఫ్ ఎట్ ఆల్ పాలు యేసుకోవాలి అని అనుకుంటే ఏం జేయొచ్చు అంటే దీన్ని మీరు తినేటప్పుడు కొంచెం పాలు వేడి జేసేసుకొని దాంట్లో ఇదేసేసుకొని తింటే బావుంటది అట్లా గూడా. కాకపోతే ఈ రెసిపీలో అయితే పాలు గానీ అండ్ షుగర్ గానీ అయితే నేనైతే యూజ్ జేయను. అండ్ ఇది ఎన్ని రోజులంటే అన్ని రోజులుంటది. ఎందుకంటే దీంట్లో మనము ఏమి అంటే పాడైపోయే పదార్థాలు ఏమేస్తలేము గాబట్టి ఈజీగా గూడా పాడవ్వదనమాట. అండ్ కొన్ని ఎక్కువ రోజులైతే స్టోర్ జేసుకోవచ్చు మనము. అండ్ దాని తర్వాత ఫుల్లు డ్రై ఫ్రూట్స్ ఏసేసుకొని ఇంక కలిపేస్తున్నా. అసలు జూషినారా కలర్ ఎంత టెంప్టింగుందో. అండ్ ఈ కలర్ అంటే నాకిష్టమనమాట. ఇట్లా డార్క్ ఆరెంజ్ కలర్, ఇట్లా రస్ట్ ఆరెంజ్ కలర్ బావుంటది. అండ్ ఈ టెక్స్చర్ అయితే ఓన్లీ బెల్లం యూజ్ జేస్తేనే వస్తది. షుగర్ ఏస్తే మాత్రం అయితే అస్సలకే అంటే అసలు రాదనమాట. అండ్ మీరు ఒక్కసారి ట్రై జేయండి. అసలు బెల్లం వేస్తే ఒక మంచి అరోమా వస్తదనమాట ఆ క్యారెట్ హల్వాలో. ఇంకా అది చేయడానికి ఆల్మోస్ట్ 1 అవర్ అట్లా అయిందనమాట. ఇంగ ఫుల్ అంటే ఫుల్ ఆకలేసింది నాకైతే. ఇంకా మంచిగా అన్నము, పప్పు ఏసేసుకొని నా లంచ్‌ని అయితే కంప్లీట్ జేసేస్తున్నా.
ఇంకా లంచ్ తిన్న వెంటనే అయితే పార్సెల్స్ నేను కొన్ని ఆర్డర్ చేసిన పార్సెల్స్ అయితే వచ్చేసినాయి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అసలు అవన్నీ ఓపెన్ చేసి చూడాలి అని చెప్పేసి. అండ్ ఇట్స్ మై డ్రీమ్ అనమాట. అండ్ నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి, చాలా రెసిపీస్ ఉన్నాయి చేయడానికి, చాలా ఎక్స్పెరిమెంటల్ రెసిపీస్ కూడా ఉన్నాయి అనమాట. వాటి కోసం నాకు ఇట్లాంటి మాల్స్ అయితే కావాలి. అండ్ మీరు మోస్ట్లీ ఈ ఛానల్లో అయితే స్వీట్సే చూస్తారు. అండ్ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నేను హాట్ రెసిపీస్ కూడా చూపిస్తా. కాకపోతే వన్స్ నేను చూపియాలి అని అనుకున్న స్వీట్ ఐటమ్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే హాట్‌కి వెళ్తా అని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇట్స్ మై డ్రీమ్. అసలు అంటే ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా డ్రీమా అంటే నిజంగానే డ్రీమ్ అవి. మంచిగా ఇట్లా అంటే మాస్టర్ షెఫ్‌లో ఇట్లా చూస్తాం గదా! మంచి మంచి డెజర్ట్స్ అట్లా చేయాలి. అవన్నీ రిక్రియేట్ చేయాలి. అండ్ నా దగ్గరున్న ఐడియాస్ వర్కౌట్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఐయామ్ సో హ్యాపీ అసలు ఇవి చూస్తుంటే. సో నాకు కావాల్సిన ప్రతి ఒక్క సిలికాన్ మోల్డ్ అయితే నేను ఈసారి ఆర్డర్ పెట్టేసుకున్నా అనమాట. మంచి మంచి రెసిపీస్ చేయాలి అని చెప్పేసి. అండ్ నా దగ్గర అయితే చాలా అంటే చాలా యూనిక్ ఐడియాస్ అయితే ఉన్నాయి. నాకైతే అవి యూనిక్ అనిపిస్తాయి. మరి చేసిన తర్వాత మీరే చెప్పాలి అవి యూనికో కాదో అని చెప్పేసి. అండ్ ఈ మధ్య అలెక్యో చిట్టి పికిల్స్‌లో కునాఫా కేక్ అని హార్ట్ షేప్‌లో ఒకటి వస్తుంది కదా చాక్లెట్. అది చేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే నేను హార్ట్ షేప్ మోల్డ్ ఆర్డర్ పెట్టుకున్నా. బట్ అది చాలా చిన్నగా అనిపించిందనమాట. నేను కొంచెం పెద్దగా ఉంటదేమో అని అనుకున్నా. అండ్ ఇది కొంచెం కాస్ట్‌లీ కూడా. అదొక్క మోల్డ్ వచ్చేసి 220 రూపీస్ అనమాట. అండ్ కొంచెం ఓకే. అంటే క్వాలిటీ అయితే బానే అనిపిస్తుంది. కాకపోతే చాలా చిన్నగా అనిపిస్తుంది. ఐయామ్ జస్ట్ థింకింగ్ ఉంచుకోవాలనో లేకపోతే వేరేదేదైనా పెట్టుకోవాలనా పెద్ద సైజు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర కప్ కేక్ ట్రే కూడా లేదు. యాక్చువల్‌గా ఇక్కడ బయట స్టోర్స్‌లలో చూసినా గానీ ఎక్కడ నాకైతే దొరకలేదు అని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టేసుకున్నా అనమాట ఈ కప్ కేక్ ట్రే అయితే. అండ్ ఈ ట్రే వచ్చేసి మీషోలో పెట్టుకున్నా. అండ్ ఇందాక చూపించిన 2 మాల్స్ అయితే అమెజాన్‌లో పెట్టుకున్నా. ఓకే. ఇది ట్రే అయితే చాలా మంచిగా అనిపించింది. అండ్ క్వాలిటీ కూడా బాగుండే. అండ్ దాని ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉండే అనమాట. అందుకే ఇంకా పెట్టేసుకున్నా. అండ్ ఇంకా డీటెయిల్‌గా ఈ ప్రొడక్ట్స్ అయితే ఇప్పుడు నేను చూపిస్తా. ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా నేను ట్యాగ్ చేస్తా అనమాట వీటి లింక్స్ వచ్చేసి. ఇంకా క్యారెట్ హల్వా చేసిన తర్వాత లంచ్ తిన్న తర్వాత తినకుండా ఉంటానా? మంచిగా లంచ్ తిన్న తర్వాత ఫుల్‌గా క్యారెట్ హల్వా అయితే పెట్టేసుకొని తినేసినా అనమాట. చాలా అంటే చాలా యమ్మీగా అయింది. అసలు నాకు చిన్నగున్నప్పుడు నేను ఎట్లయితే క్యారెట్ టేస్ట్‌ని నేను గుర్తుంచుకున్నానో అదే టేస్ట్‌లో వచ్చింది. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఇదైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చుతది మీకైతే. ఎవరైతే మిల్క్ తినని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. అండ్ చాలా మంచిగా కూడా ఉంటదనమాట. అండ్ ఈ మధ్య దీంతోటి క్యారెట్ రసమలై కూడా బాగా ఫేమస్ అయితుంది కదా! దాంట్లో కొంచెం రెసిపీ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అంటే ఉప్మా రవ్వ ఏసిండ్రు దాంట్లో ఆ బాల్స్ చేయడానికి. కాకపోతే ఇంకా నేనేం చేసినా అంటే దీన్నే బాల్స్ లాగా చేసేసి పాలల్లో వేసుకొని చూసినా అనమాట. ఆ షాట్ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేసిన. ఇఫ్ ఎట్ ఆల్ చూడాలి అని అనుకుంటే చూసేసేయండి. అండ్ దాని తర్వాత అయితే నేను ఇక్కడ వాకింగ్ వచ్చినా అనమాట. ఫుల్‌గా లంచ్ తిన్న తర్వాత మంచిగా క్యారెట్ హల్వా కూడా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా వాకింగ్ రాకపోతే ఇంక అంతే అని చెప్పేసి ఇక్కడైతే వాకింగ్‌కి వచ్చేసినా అనమాట. అసలైతే ఎంత ఏమున్నా గానీ వాకింగ్ వస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తదో. అండ్ బాడీ కూడా మంచిగా లైట్‌గా అనిపిస్తదనమాట. పొద్దున్నుంచి ఇంట్లోనే ఉండి ఒకటే దగ్గర కూర్చొని ఏదో ఒక పని చేస్తూ ఉంటే కూడా కొంచెం బాడీ స్టిఫ్‌గా అయిపోతది కదా! ఇట్లా వాకింగ్ వస్తే మంచిగా ఫ్రెష్ ఎయిర్. అండ్ ఐయామ్ సో బ్లెస్డ్ నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి మంచిగా ఈ ఎన్విరాన్మెంట్ ఇదంతా మంచిగా ఆస్వాదించొచ్చు. అండ్ చూసినారా నేను వాకింగ్ చేసే ప్లేస్ ఇక్కడ చూపిస్తున్నా. ఎంత బావుందో మొత్తం అసలు ఎవ్వరు ఉండరనమాట. మంచిగా అనిపిస్తది. అండ్ మంచిగా వాకింగ్ అయితే ఫినిష్ చేసేసుకొని ఇంకా ఇంటికొచ్చేసినా అనమాట. యాక్చువల్‌గా ఇవాళ అయితే నిన్న చేసిన పప్పుయే ఉండే అని చెప్పేసి తిన్నాము. అండ్ ఆ పప్పు కొంచెమే ఉండే. సో ఓన్లీ లంచ్‌కి సరిపోయిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే
నేను కొంచెం ఎగ్ అయితే ఫ్రై చేసేస్తున్నా. అండ్ చపాతీ ఉండే అన్నమాట ఇవాళ. సో, ఎగ్ ఫ్రై ఇట్లా చేస్తే బావుంటది గదా! చపాతీలోకి అని జెప్పేసి చేసేస్తున్నా. నేనైతే ఎగ్ ఫ్రైలోకి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత లవంగాలు వేసుకుంటా. కొంచెం ఆ ఘాటు అండ్ దాని ఫ్లేవర్ మంచిగొస్తదనమాట. అండ్ రెసిపీ‌గా అయితే అందరికి తెలిసిందే గదా! జస్ట్ ఆనియన్స్, ఉప్పు, కారము, కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఏసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ బీట్ జేసేసుకుంటా. అండ్ ఈ ఎగ్స్‌ని నేను పెద్దగా కలపా అనమాట. ఇట్లా ఆమ్లెట్ ఎట్లా ఉంటదో అట్లనే ఉంచుతా. అట్లనే నాకైతే ఇష్టమనమాట. మంచిగా ఎగ్ ఉండేటట్టు. దాన్ని కొంచెం స్ప్రెడ్ చేస్తున్నా కొంచెం కుక్ అవ్వడానికి. ఎంతైనా నాకైతే చికెన్ అన్నా, ఎగ్ అంటే చాలా ఇష్టం. ఎట్లున్నా గాని నేనైతే వాటినైతే తింటా. నాకైతే వెజిటబుల్స్ అంత పోవు గానీ ఇవైతే ఫుల్‌గా పోతాయి. ఇంకా మంచిగా కొంచెం రైస్, ఒక చపాతీ, ఎగ్ కర్రీ అండ్ కొంచెం పప్పు ఉంటే అది గూడా పెట్టేసుకొని నా డిన్నర్‌నైతే ఫినిష్ చేసుకున్నా అనమాట. సో, డే వచ్చేసి మంచిగా ప్రొడక్టివ్‌గా అండ్ యమ్మీ యమ్మీ ఫుడ్ తోటి అయితే ఎండ్ అయిపోయింది. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్.